హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సీత. ఈరోజు మన వీడియోలోనండి దబ్బకాయ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు ఉప్పులో వేసి ఎలా స్టోర్ చేసుకోవాలో, స్టోర్ చేసుకున్న ఆ ముక్కలతో ఎలా స్వీట్ చట్నీ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి. ఇంకా ఈ ఆషాఢంలో తప్పనిసరిగా వండుకోవాలంటారండి నల్లేరు కాడలతో కర్రీని కూడా ఈరోజు మీకు వండి చూపిస్తాను. ఇవి ఆషాఢంలోనే దొరుకుతాయి, ఆషాఢంలో వండుకోవాలి తప్పనిసరిగా అంటారు. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇది సెకండ్ సాటర్డే రోజున తీసిన వ్లాగ్ అండి. ఇప్పుడు మధ్యాహ్నం భోజనంలోకి పప్పుచారుని కాసాను. ఇంకా దానికి కాంబినేషన్గా ఇక్కడ ఎండు చేపలను కూడా ఫ్రై చేస్తున్నాను. ఈరోజు పప్పుచారు ఉప్పు చేప సూపర్గా ఉందండి. ఒకవైపు ఏమో బయట వాతావరణం ఏమో చల్లచల్లగా ఉందా, ఇక్కడ పప్పుచారు ఉప్పు చేప ఈ కాంబినేషన్తో భోజనం కూడా చేసేసాము. ఇలాంటి ఫ్రై ఐటమ్స్ ఏదైనా చేసుకున్నామంటే ఎండు చేప అయినా లేదంటే బెండకాయ, దొండకాయ, అరటికాయ ఇలాంటి ఫ్రైలు ఏమన్నా చేసుకున్నప్పుడు అడుగు అంటకుండా ఉండాలంటే కనుక స్టవ్ ఆన్ చేసిన తర్వాత మనం పెట్టుకున్న ఆ మూకుడి బాగా వేడైన తర్వాత అప్పుడు అందులో ఆయిల్ని వేయాలండి. ఆయిల్ కూడా బాగా వేడైన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని వేయించుకున్నామంటే మనకి అడుగు పట్టకుండా బాగా వస్తాయి అన్నమాట. అక్కడ ఎండు చేప పప్పుచారు అలా భోజనం చేసేసిన తర్వాత ఇంకా పొద్దున్నుంచి ఖాళీగానే ఉన్నాం కదా, ఇప్పుడు ఏదో ఒకటి చేద్దామనేసి నేను ఇక్కడ స్వీట్ చట్నీ అయితే చేస్తున్నానండి. ఇది ఎలా చేశాను కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ స్వీట్ చట్నీ అండి ఇడ్లీ, దోశ, బజ్జీ ఇలా ఏ టిఫిన్స్లో అయినా సరే మనం పల్లీ చట్నీతో పాటు ఇంకొక చట్నీని అయితే తింటాం కదా, రెడ్ కలర్లో స్వీట్ చట్నీ. అలా ఈ స్వీట్ చట్నీని ఒకసారి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలితే అప్పుడు మనం కొంచెం తీసుకుని మనం టిఫిన్స్లో అయితే వేసేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తున్న కాయలు అయితే దబ్బకాయలండి. దబ్బ చెట్టు చాలామందికి తెలిసే ఉంటుంది దబ్బకాయలు. ఆ దబ్బకాయలు మనకి సీజన్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా, అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఇలా ఉప్పులో వేసేసి ఎండలో ఆరబెట్టేసుకుని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలితే అప్పుడు వాడుకోవచ్చు. ఇలా దబ్బకాయలే కాదండి, నిమ్మకాయలు కూడా మనకి ఎక్కువగా దొరికినప్పుడు ఆ నిమ్మకాయ ముక్కలుగా కట్ చేసేసుకుని అప్పుడు ఉప్పులో వేసేసి ఎండలో ఆరబెట్టేసుకుని మనం స్టోర్ చేసుకున్నామంటే ఈ స్వీట్ చట్నీని ఎప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఆ దబ్బకాయ ముక్కలన్నిటిలోనూ కూడా ఉప్పు వేసేసి కలిపేసుకున్నాం కదా, తర్వాత రోజు ఇలా ఆ ముక్కల్లోంచి నీళ్ళు అయితే వచ్చేస్తాయి. ముక్కల్ని సపరేట్గా అందులో వచ్చిన గుజ్జు ఉంటుంది కదా, ఆ వాటర్ని సపరేట్గా దేనికి దానికి బాగా ఎండబెట్టేసుకున్న తర్వాత ఆ దబ్బకాయ ముక్కలు కూడా బాగా ఎండిపోతాయి. గుజ్జు అందులోంచి వచ్చిన రసం ఆ గుజ్జు కూడా దగ్గరగా అయిపోతుంది. అప్పుడు ఆ రెండింటిని కలిపేసి ఇలా ఒక డబ్బాలో పెట్టేసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు కావాలితే అప్పుడు పచ్చడి పెట్టేసుకోవచ్చు. మనకి ఇంట్లో పచ్చడి ఏమీ లేదు అనుకున్నప్పుడు కొన్ని ముక్కలను తీసేసుకుని ఉప్పు, కారం ఇవన్నీ వేసేసుకుని పచ్చడి కలిపేసుకున్నామంటే పుల్లగా పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఇవి దబ్బకాయ ముక్కలతో చేస్తున్నాను, లేదంటే మీకు నిమ్మకాయలు దొరికినప్పుడు కూడా ఇలా స్టోర్ చేసుకుంటే నిమ్మకాయలతో కూడా ఈ చట్నీని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేస్తున్నానంటే ముందుగా వేడి నీళ్ళని కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు కారాన్ని తీసుకున్నాను. ఇది పచ్చి కారం అండి, పచ్చళ్ళలో వేసుకుంటాం కదా ఆ కారం 1 కప్పు వేసుకున్నాను. మళ్ళీ అదే కప్పు ఈ మనం స్టోర్ చేసుకున్న దబ్బకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కల్ని కూడా 1 కప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసి మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఎండలో పెట్టి ఆరబెట్టుకున్నప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసేసాం కదా, ఇప్పుడు ఈ పచ్చళ్ళు అసలు ఉప్పు వేయవలసిన అవసరం లేదండి, అదే సరిపోతుంది. లాస్ట్లో చూసుకుని పడితే వేసుకోవచ్చు, కానీ లేదంటే కనుక అసలు ఉప్పు వేయవలసిన అవసరం లేదు. ఈ పచ్చడి ఎప్పటికప్పుడే కలుపుకోవాలని అనుకుంటే ఆ రోజే తినేస్తాము, లేదంటే నెక్స్ట్ డేతో అయిపోతుంది అని అనుకుంటే కనుక ఇలా ఆ దబ్బకాయ ముక్కలు, కారం, ఇంకా నీళ్లు, ఇందులోనే కొంచెం బెల్లాన్ని కూడా వేసేసి ఆ పచ్చడిని మిక్సీ పట్టేసుకుని మనం తాలింపు వేసేసుకుంటే సరిపోతుందండి. మనం ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలంటే కనుక పాకం పట్టుకుని చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు నేను పాకం పట్టే చేస్తున్నానండి, ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగే ఈ పచ్చడిని అయితే రెడీ చేస్తున్నాను. మేము అప్పటికప్పుడే తినేస్తాము అని అనుకుంటే కనుక ఈ మిక్సీ పట్టుకున్నప్పుడే ఇందులో బెల్లాన్ని కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుని తాలింపు పెట్టేసుకున్నామంటే అది ఎక్కువ రోజులు ఉండదండి, పచ్చడి బాగుంటుంది కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న విధంగా బెల్లాన్ని పాకం పట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే నెలకు పైగా మనకి నిల్వ అయితే ఉంటుంది. మనం ఏ కప్పుతో కారాన్ని ఇంకా ఉప్పులో వేసిన దబ్బకాయ ముక్కల్ని వేసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర బెల్లం, అందులో 1 కప్పు నీళ్ళను కూడా వేసి గ్యాస్ పైన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బెల్లం అంతా బాగా కరిగిపోయి కొంచెం
మనం పట్టుకుంటే చేతికి జిగురులా తగిలితే సరిపోతుందండి. దీనికి తీగ పాకం, ఆ పాకం, ఈ పాకం అని కరెక్ట్గా పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. చేతికి కొంచెం జిగురు వస్తే సరిపోతుంది. ఇప్పుడు జిగురుగా ఉంది, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, దబ్బకాయ ముక్కల్లో కారం వేసి ఆ మిక్సీ పట్టుకున్న దాంట్లోకి ఈ బెల్లం పాకాన్ని కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఈ పచ్చడి దబ్బకాయ ముక్కలతో అయినా పట్టుకోవచ్చు, లేదంటే నిమ్మకాయ ముక్కలతో అయినా పట్టుకోవచ్చు. దబ్బకాయలు అంటే అందరికీ కూడా దొరకవు కదా, నిమ్మకాయలు అందరికీ దొరుకుతాయి కదా. మనకి కొంచెం ఎప్పుడన్నా చౌకగా దొరికినప్పుడు నిమ్మకాయ ముక్కల్ని ఇందాక నేను చూపించిన విధంగా ఉప్పులో వేసి ఆరబెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలితే అప్పుడు కొన్ని ముక్కలను తీసుకుని ఇలా పచ్చడి చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇలా ఒక్కరోజు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, తర్వాత మనం ఎప్పుడు కావాలితే అప్పుడు మనం పల్లీ చట్నీతోటి, కొబ్బరి చట్నీతో కాంబినేషన్గా ఇడ్లీకైనా, దోశకైనా, మనం పెసరట్టు ఉప్మా చేసుకున్నప్పుడు కూడా అల్లం పచ్చడి చేసుకుంటాం కదా, అలాంటప్పుడు కూడా అల్లం చట్నీకి బదులుగా ఈ చట్నీని వేసుకుని తినేసినా చాలా బాగుంటుందండి. మనం బయట టిఫిన్స్ చేసినప్పుడు మనకి 2 రకాల చట్నీస్ వేస్తారు కదా, ఒకటి పల్లీ చట్నీ, ఒకటి అల్లం చట్నీ. ఆ టైప్లో మాకు ఊళ్ళో హోటల్స్ దగ్గర టిఫిన్స్ తెచ్చుకుంటేనండి పల్లీ చట్నీతో పాటు ఈ చట్నీనే వేస్తారు. మేము రోజు టిఫిన్ మాత్రం అసలు బయట తెచ్చుకోమండి. అది ఎంత కష్టమైనా ఇంట్లోనే చేసుకొని తింటాం తప్ప బయట మాత్రం తెచ్చుకోము. ఒక్క సమ్మర్ సీజన్లో మాత్రం జీడిగింజలు దొరుకుతాయి కదా, అప్పుడు పొలాన్ని పనిచేయడానికి మనుషులు వస్తారు కదా, వాళ్ళతో పాటు మేము కూడా తెచ్చుకుంటాం. అప్పుడు తెచ్చుకున్నప్పుడు అండి ఈ చట్నీనే వేసేవారు. ఇదేదో కొంచెం తెలిసిన టేస్ట్లా ఉంది, దబ్బకాయ టేస్ట్లో ఉంది, నిమ్మకాయ టేస్ట్లో ఉంది, ఇలానే చేస్తున్నారంటావా అనేసి ట్రై చేసి చూసామండి. సేమ్ అలానే వచ్చింది. ఇంకా అప్పటి నుంచి కూడా కొంచెం చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము. ఈ పచ్చడిలోకి తాలింపును కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు నూనె వేడైన తర్వాత అందులో కొంచెం మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఈ మూడింటితో తాలింపును కూడా వేయించేసుకుని ఆ పచ్చడిలో కలిపేసుకుంటున్నాను. అల్లం చట్నీ చేసుకుంటే ఒక రకమైన టేస్ట్ వస్తుంది, ఇదేమో కొంచెం పులుపు కూడా యాడ్ అవుతుంది కదా, ఇదో రకమైన టేస్ట్ వస్తుందండి, బాగుంటుంది. ఒకవేళ మీకు వీలుగా ఉండి నిమ్మకాయలు గట్రా దొరికితే కనుక ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. భోజనం చేసిన తర్వాత మొదలు పెడితే ఇప్పటికి పచ్చడి టైం అయిందండి. పచ్చడి చేయడం అయ్యేసరికి ఇప్పుడేమో స్నాక్స్ టైం అయింది. అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు కదా, ఇంకా బయట కూడా వర్షం పడుతుంది, చల్లగా ఉంది కదా, ఏమైనా చేద్దాంలే వీళ్ళకనేసి చూసేసరికి అరటికాయలు ఉన్నాయని ఇప్పుడు అరటికాయ బజ్జీలు కూడా వేద్దామనేసి వాటికి కూడా ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీ చట్నీ చేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం చేసుకున్న చట్నీ ఉంది కదా, స్వీట్ చట్నీ, అది కూడా కొంచెం బయటికి పెట్టి కనమదంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు అరటికాయ బజ్జీలను కూడా వేసేద్దామనేసి ఇక్కడ మొదలు పెట్టాను. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు బజ్జీలు వేసుకోవడానికి పిండిని కూడా కలిపేసుకుంటున్నాను. శనగపిండిలో కొంచెం పసుపు, కొంచెం సాల్టు, కొంచెం వాము, 1 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ కంటే తక్కువ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ ఏమో ధనియాల పొడి, కొంచెం వంట సోడా, ఇవన్నీ వేసేసుకుని బజ్జీల పిండి కలిపేసుకున్నాను. చెక్ చేసుకుంటే కొంచెం సాల్ట్ తక్కువైందండి. ఇలాంటి బజ్జీలు ఏమన్నా వేసుకున్నప్పుడు కొంచెం చికెన్ మసాలా వేసుకుంటే బాగుంటుంది. ఇందాక మర్చిపోయానని ఇప్పుడు వేసుకుంటున్నాను. మొత్తం ఈ పిండి అంతటిని కలిపేసుకుని ఈ కట్ చేసి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఒక పేపర్ వేసి ఇలా బయటకు అయితే తీసేసుకున్నాను. నీటిలోనే ఉంచి వేసుకున్నామంటేనండి అవి వేసుకున్నప్పుడు వాటిలో తడి కూడా వచ్చేసి పిండి అనేది ఇంకా లూజ్గా అయిపోయి బజ్జీలు ఎక్కువగా నూనె పీల్చేసుకుంటాయి. అందుకనేసి పక్కన ఒక ప్లేట్లో పేపర్ని వేసేసి అందులోకి అరటికాయ ముక్కలు తీసేసుకున్నాను. నేను ఎప్పుడు బజ్జీలు వేసినా సరే పిండి అయితే ఖచ్చితంగా మిగులుతుందండి, నాకు ముందే అర్థమైపోయి ఇక్కడ ఒక పొటాటోని, ఒక టమాటోని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మిగిలిన పిండిలో ఈ బజ్జీలను కూడా వేసేసుకుంటున్నాను. ఈ బజ్జీలు మొత్తం వేయడం అయ్యేసరికండి అమ్మయ్య అనిపించింది. ఇంకా ఈరోజు కిచెన్లో కొంచెం చల్లగానే ఉంది, వర్షం పడుతుంది కదా, బాగా చల్లగానే ఉంది. ఇంకా ఈ ఎండ కింద ఉందంటే కనుక ఇక అసలు ఉండలేము. ఇప్పుడు వేసిన ఈ బజ్జీలన్నిటిని కూడా మా వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నాను. ముందుగానే పల్లీ చట్నీ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఈరోజే చేసుకున్న ఈ స్వీట్ చట్నీ, పల్లీ చట్నీ, ఈ రెండింటిని వేసేసి మొత్తం మా వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నాను. వాళ్ళేమో సినిమా చూస్తున్నారు. బయట మాత్రం వర్షం కొంచెం కొంచెంగా అలా పడుతూనే ఉందండి. సినిమా చూస్తూ అందరం బజ్జీలు అయితే తినేసాము. ఇప్పుడేమో మా పిల్లలు డ్రాయింగ్ వైపుకి మళ్ళింది వీళ్ళ మనసు. ఇక్కడ మా చిన్నోడేమో హౌస్ వేసేసాడండి, స్కేల్ పెట్టుకుని కొలతలు తీసేసుకుని మరి ఇక్కడ హౌస్ని వేసేసి స్కెచ్లను కూడా వేసేస్తున్నాడు. ఇంకొక వైపు ఏమో మా పెద్దోడు వాళ్ళ నాన్ననేమో మెగాస్టార్ చిరంజీవి అంట, శ్రీదేవి అంట, వీళ్ళేమో వీళ్ళ డ్రాయింగ్లు వేసుకుంటున్నారు.
హోంవర్క్లు చేయండిరా అంటే రేపు సండేనే కదా రేపు చేస్తామనేసి ఇక్కడ డ్రాయింగ్ వేసుకుంటున్నారండి. ఇలా కాసేపు పిల్లలతో కూర్చుని ఆ మాట ఈ మాట చెప్పుకునేసరికి వర్షం అయితే తగ్గింది. మా తాతయ్య మామయ్య వీళ్ళిద్దరునేమో పొలం వెళ్ళారు. వర్షం తగ్గింది కదా అనేసి బయట పనులు కూడా చేసుకున్నాము. ఇవన్నీ అయ్యేసరికండి పొలం నుంచి నల్లేరు కాయలు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు జరిగింది మాత్రమే ఈ వీడియోలో ఉంటుంది అనుకున్నాను కానండి, ఇప్పుడు మా వాళ్ళు చీకటి పడేసరికి పొలాన్ని నుంచి ఈ నల్లేరు కాడలను తీసుకొచ్చారు. ఈరోజు ఈ నల్లేరు కాడల కర్రీని కూడా మీకు చేసి చూపిస్తాను. నల్లేరు కాళ్ళు చాలామందికి తెలిసే ఉంటుందండి. నల్లేరు కాళ్ళు తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదంట. బయట మార్కెట్లో కూడా దొరికేస్తున్నాయి. చాలామంది ఇంటి దగ్గర కూడా ఈ నల్లేరుని పెంచుకుంటున్నారు. పల్లెటూరులో ఉండే వాళ్ళకి పొలాలను ఇలాంటివన్నీ దొరుకుతాయి కానీ తినేవాళ్ళు తక్కువైపోయారు. సిటీస్లో ఉండే వాళ్ళే ఇంకా ఇంటి దగ్గర పెంచుకుని వాళ్ళే బాగా తింటున్నారు ఇలాంటివన్నీ కూడాను. మేమైతే ఆషాఢంలో 1-2 సార్లు ఖచ్చితంగా వండుకుంటామండి. ఇప్పుడు ఈ నల్లేరు కాడల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. వీటిని కట్ చేసుకున్నప్పుడు అండి మనం ములక్కాడని కట్ చేసినప్పుడు ఈన వస్తుంది కదా, అలా ఈ నల్లేరు కాడల్ని కట్ చేసినప్పుడు కూడా ఈన వస్తుంది. ఆ ఈనని తీసేసుకుంటూ ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నల్లేరు కాడల్ని కూడా ముక్కలు కట్ చేసేసుకున్నాను. తర్వాత పెద్ద సైజులో ఉన్న 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి వీటిని కూడా ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కర్రీని ఎలా వండాలో ఆ ప్రాసెస్లో కూడా వెళ్ళిపోయి చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకున్నాను. అది బాగా వేడైన తర్వాత అందులో ఒక 2 స్పూన్ల నూనెను కూడా వేసుకున్నాను. ఇప్పుడు నూనె కూడా బాగా వేడైన తర్వాత ఈ నల్లేరు కాడల్ని ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, వీటిని వేసేసి వేయించుకుంటున్నానండి. నల్లేరు కాడల్ని కోసినప్పుడు కానీ అవి తిన్నప్పుడు కానీ దురద వచ్చే గుణం అనేది నల్లేరు కాడల్లో ఉంటుంది. అలా మనం తిన్న తర్వాత నాలుక దురద రాకుండా ఉండాలంటే ఇలా నూనెలో కాసేపు వేయించుకున్నామంటే మనం తిన్నా కానీ మామూలుగానే ఉంటుందండి, దురద అనేది రాదు. అలా పచ్చివాటిని వేసేసుకున్నామంటే కొంచెం దురద రావచ్చు అనేసి ముందుగా ఇలా నూనెలో వేయించేసుకున్నాను. తర్వాత వాటిని సెపరేట్గా పక్కకు తీసేసుకోవచ్చు, కానీ నేను ఆ నూనెలోనే ఉంచేసి పచ్చిమిర్చిని వేసి వేయించేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసి వేయించేసుకుంటున్నాను. నూనెలో నల్లేరు ముక్కల్ని వేయించేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకుని అప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేయించుకోవచ్చు. నేనేంటంటే ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను కదా, ఆ కంగారులో వెంటనే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసాను. ఇలా ఉంచుకున్నా పర్లేదండి, అంత ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. కానీ సెపరేట్గా తీసేసుకున్నామంటే కర్రీ తినేటప్పుడు కొంచెం ముక్కలు ముక్కలుగా తగులుతాయి కదా, అలా కూడా బాగుంటుంది. ఇలా అయినా బాగానే ఉంటుందండి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి ఆ ముక్కలను అయితే వేయించుకుంటున్నాను. ఈ లోపల ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులో సరిపడినంత కారం, కొన్ని నీళ్ళను కూడా వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి సరిపడంత నీళ్ళు వేసుకుంటే ఈ లోపల ఆ ఉల్లిపాయ ముక్కలు అనేవి ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపల ఈ కర్రీలో ఎల్లుల్లిపాయ జీలకర్ర ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మనం పులుసు వేస్తున్నాం కదా, ఎల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 5-6 వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్రను కూడా వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా దగ్గరగా అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని కూడా రసం తీసేసుకుని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కూర మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసి ఇంకా సాల్ట్ ఏమైనా పడుతుందేమో అనేసి ఒకసారి చెక్ చేసుకుని మూత పెట్టేసుకున్నామంటే కాసేపటికి ఈ నీళ్ళన్నీ కొంచెం దగ్గరగా అవుతూ ఉన్నప్పుడు ఇందులో మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర ఈ రెండింటిని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి దగ్గరగా అయిన తర్వాత చూద్దామండి. ఇదిగోండి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసేసరికి మంచి స్మెల్ వస్తుందండి. ఈ కూర కూడా కొంచెం దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా ఉందో మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది కదా, నోరు ఊరిపోతుంది కదా. మనం రోజు కూడా మన ఇంట్లో ఇలా చింతపండు పులుసు ఇంకా ఈ వెల్లుల్లిపాయ జీలకర్ర ఇలాంటివి వేసి డైలీగా మనం కర్రీస్ చేసుకున్నా కానీ ఈ నల్లేరు కాడలు వేసి చేసేసరికండి దీని టేస్ట్ అనేది మారిపోతుంది. ఇది ఇంకొక రకమైన టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఈ కూర ఇలా గుజ్జు గుజ్జులా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ నల్లేరు కాడలు బయట మార్కెట్లో దొరికేస్తున్నాయి కదండి. ఈ ఆషాఢంలో మీకు వీలైతే కనుక ఒకసారి తెచ్చుకొని నేను చేసిన టైప్లో వండుకొని చూడండి, ఖచ్చితంగా బాగా నచ్చుతుంది మీకు. రోజు పడుకునే ముందు చెస్ ఆడుతున్నారండి, చెస్ నేర్చుకుంటున్నారు వాళ్ళ నాన్నతో కలిసి. కాసేపు చెస్ ఆడుకుని అప్పుడు పడుకుంటున్నారు రోజు కూడా. ఈ మధ్యన రోజు ఇదే పని మొదలెట్టారు. ఇప్పుడు పిల్లలు వీళ్ళ నాన్న వీళ్ళైతే చెస్ ఆడుకుంటున్నారు. ఇంకా కొన్ని పనులు ఉంటాయి కదా, అవైతే నేను చేసుకుందాం అనుకుంటున్నాను.
ఈ సాటర్డే పిల్లలకి హాలిడే రావడము, అందులోనూ అదే రోజు వర్షం బాగా పడడం వల్ల అందరం ఒకే చోట ఉన్నాం కదా. హనుమాన్ మూవీ పెట్టుకుని ఆ మూవీని చూస్తూ, ఇంకా సలార్ హనుమాన్, ఈ 2 మూవీస్ అండి. మా పిల్లలు ఖాళీగా ఉన్నారంటే ఇవే చూస్తున్నారు. అవి అరిగిపోతాయేమో అనిపిస్తుంది, పెన్ డ్రైవ్లో ఉన్నాయి. అవే పెట్టుకుని మళ్ళీ అవే చూస్తున్నారు. ఈరోజు అన్నీ కూడా మంచి మంచి వంటలు చేశాను కదా, వేడివేడిగా అందరం కలిసి కూర్చొని తినేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.